గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ తీయబోయే సినిమాపై చాలా క్యూరియాసిటీ నెలకొని ఉంది. గుంటూరు కారం కంప్లీట్ కాగానే మాంత్రికుడు ఇమ్మీడియట్ గా అలా వైకుంఠపురంలో కాంబో రిపీట్ చేస్తాడని గతంలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్లానింగ్ మారినట్లు సమాచారం. అన్నీ కుదిరితే అరవింద సమేత వీరరాఘవ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. అలవైకుంఠపురంలో తరువాత త్రివిక్రమ్ ఇమ్మీడియట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాడు. అందుకు సంబంధించి కొంతకాలం పని కూడా జరిగింది. సినిమాకు అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం సాగింది. RRR షూటింగ్ కంప్లీట్ చేసుకొస్తే ఆ వెంటనే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయాలనుకున్నాడు జూనియర్. కానీ RRR షూటింగ్ ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ మరో ప్రాజెక్టుపై వెళ్లాడు. అదే గుంటూరు కారం. గుంటూరు కారంకు వసూళ్లైతే వచ్చాయి కానీ త్రివిక్రమ్ మార్క్ మూవీగా నిలవలేకపోయింది. అందుకే త్రివిక్రమ్ ఆ మార్కు చూపించాలి అనుకుంటున్నాడు. ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను ఇప్పుడు తెరకెక్కించాలి అనుకుంటున్నాడు. అందుకు 2 కారణాలు ఉన్నాయి. గుంటూరు కారం తరువాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేశాడు. అయితే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే అందుకు సంబంధించిన స్టోరీ రెడీగా ఉందట. మరోవైపు ఎన్టీఆర్ కొత్త సినిమాల ప్లానింగ్ లో కూడా మార్పు వచ్చింది. దేవర తరువాత టైగర్, ప్రశాంత్ నీల్ తో మూవీ చేయాల్సి ఉంది. కానీ సలార్ 2 సెట్స్ పైకి వెళుతుండటంతో తారక్ కూడా తన ప్లాన్ ను మార్చి మళ్లీ త్రివిక్రమ్ తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.